హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద ట్రూత్ తెలుగు. ట్రంప్ ఏమన్నాడు సరిగ్గా చదవండి. యుద్ధం ఆగుతుందన్నాడా? ట్రంప్ ట్వీట్ చూడండి. ట్రంప్ వ్యూహం ఎలా పండుతుంది? అన్నీ నేనే అంటాడు. ప్రపంచమంతా నా కనుసన్నల్లో నడవాలనుకుంటాడు. ఇప్పుడు ఒక చిన్న ట్వీట్ తోనే రెండు దేశాల మధ్య యుద్ధం ఆపానని ప్రకటించుకున్నాడు. కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. కేవలం తన ట్రూత్ హ్యాండిల్ మీద, తన ఎక్స్ హ్యాండిల్ మీద ఓ మెసేజ్ పోస్ట్ చేశాడు. అసలు ట్రంప్ చేసిన పోస్ట్ ఏంటి? ఇదిగో చూడండి. భారత్ పాకులతో చర్చలు జరిపాం. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించాం. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాలకు నా అభినందనలు అంటూ ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ట్రంప్ ట్వీట్ హాట్ కేక్. ప్రపంచంలోనే అగ్రరాజ్యానికి అధిపతి. పైగా ట్రంప్ 2.0 స్టార్ట్ అయ్యాక ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తున్నాడు. అలాంటి ట్రంప్ ట్వీట్ అంటే ప్రపంచమంతా హాట్ కేకే. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం ట్వీట్ కూడా అలాగే అయింది. మే 10వ తేదీ శనివారం సాయంత్రం 5:33 ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన 12 గంటల్లోనే 92 మిలియన్ల మంది చూశారు. 1,12,000 కామెంట్లు, 1,44,000 రీట్వీట్లు కూడా చేశారు. 8,57,000 మంది లైక్ చేశారు. అంటే మనం చెప్పుకున్నట్టు ఇంతకంటే హాట్ కేక్ ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఏమంటారు? ఇక విషయంలోకి వద్దాం. ట్రంప్ అసలు ఏమన్నాడు సరిగ్గా గమనించండి. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి అన్నాడు. కాల్పులు ఆపాలన్నాడు. అంటే కాల్పులు మాత్రమే ఆగిపోతాయి. ఇంకా క్లారిటీ రాలేదా? చూడండి. యుద్ధం ఆపానని ప్రకటించాడా? యుద్ధం ఉండదన్నాడా? కాదు, కాల్పులు మాత్రమే ఆగుతాయన్నాడు. మరి ఇప్పుడు చెప్పండి ట్రంప్ జిమ్మిక్కు. ఇక్కడ ట్రంప్ జిమ్మిక్కే డిబేటబుల్ ఇష్యూ అంటే ఇక పాకిస్తాన్ పిల్లి మొగ్గలు ఇంకా హైలైట్. ఎందుకంటే కేవలం కాల్పులు 2-3 గంటల పాటు మాత్రమే ఆగాయి. యుద్ధం ఆగలేదు. అట్నుంచి ఏ చిన్న కాల్పులు జరిగినా యుద్ధమే ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. కాల్పులు ఆపుతామని చెప్పి అంతర్జాతీయ సమాజానికి అబద్ధాలు చెప్పి పాకిస్తాన్ మోసం చేసింది. ట్రంప్ ను బఫూన్ చేసిన పాకిస్తాన్. అవును, పాకిస్తాన్ తన సహజ స్వభావాన్ని మార్చుకోలేదు. తన కుట్రలు కుతంత్రాల బుద్ధిని పక్కన పెట్టలేదు. ఎదుటి వాళ్ళను గిల్లి మరీ గయ్యం పెట్టుకునే మనసు మార్చుకోలేదు. ప్రపంచాన్నే తన కను సైగతో నడిపిస్తున్నాననుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ నే బఫూన్ చేసేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అందరూ కలిసి ట్రంప్ నే కాదు అంతర్జాతీయ సమాజాన్ని కూడా మోసం చేశారు. భారత్ పై వాళ్ళ కుట్రలు కుతంత్రాలను బయట పెట్టుకున్నారు. వాళ్ళ దొంగ బుద్ధిని ప్రదర్శించుకున్నారు. క్రెడిట్ కొట్టేయాలనుకున్న ట్రంప్ వాస్తవానికి ఈ యుద్ధాన్ని ఆపిన క్రెడిట్ అంతా తానే కొట్టేయాలనుకుని ట్రంప్ కలలుగన్నాడు. చైనా వంటి దేశాలు కూడా ట్రంప్ కు దాసోహం అవుతాయనుకున్నాడు. చైనా కూడా తనను చూసి ఇక భయపడుతుందని అనుకున్నాడు. కానీ పాకిస్తాన్ తన కుక్కతోక వంకర బుద్ధిని మాత్రం వదులుకోలేదు. అట్నుంచి శరణు వేడి, ఇట్నుంచి దొంగ బుద్ధితో సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? భారత్ దృష్టిని మరల్చేలా చేశారు డొనాల్డ్ ట్రంప్. ఒక పెద్ద మనిషిగా అగ్రరాజ్యంగా రిక్వెస్ట్ చేస్తే భారత్ కాల్పుల విరమణకు సరైంది. అంతర్జాతీయ సమాజం కూడా అదే నమ్మింది. కానీ ఈ ప్రపోజల్ ఎవరైతే పెట్టారో వాళ్లే మాట తప్పారు. నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు ట్రంప్ కు సంధించాల్సిన క్వశ్చన్స్. నెంబర్ 1, నమ్మించి పాక్ కాల్పులు జరపడానికి బాధ్యులెవరు? మరి మనల్ని అప్రమత్తత నుండి దృష్టి మరల్చిన పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులు చేస్తుంది. విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతోంది. మనల్ని ఆదమరిచేలా చేసి దొంగ దెబ్బ కొడుతోంది. సరిహద్దుల్లో మన సైనిక వీరులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ తీరుకు మరి సమాధానం ఎవరు చెప్తారు? కేవలం ట్రంప్ చెప్పడం వల్లే కదా మనం అంగీకరించాం. నెంబర్ 2, నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? మరి ఈ పరిణామాలతో జరిగిన నష్టానికి పరిహారం ఎవరు చెల్లించాలి? నిరంతరం ఉగ్ర శిబిరాల నుంచి భారత్ ను టార్గెట్ చేస్తున్న పాకిస్తాన్ కు భారతదేశం ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతోంది. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో ఆర్థికంగా నష్టం వాటిల్తోంది. మరి ఆ నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? నెంబర్ 3, అమర జవాన్ల ప్రాణాలు తెచ్చిస్తారా? మరి ఈ పాకిస్తాన్ దుష్ట దురాలోచనతో సాగిస్తున్న దాడుల్లో అమరులైన మన జవాన్ల ప్రాణాలు కావాలంటే ఎవరు తెచ్చిస్తారు? నమ్మించి ఇలా గొంతు కోస్తున్న పాకిస్తాన్ బుద్ధిని ఎవరైనా అంగీకరిస్తారా? మన అమర జవాన్ల కుటుంబాలకు సమాధానం ఎవరు చెబుతారు? నెంబర్ 4, పహల్గాం మారణకాండకు ప్రతీకారం ఎలా? అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని పహల్గాంలోని బైసరన్ లోయలో మారణకాండ సృష్టించిన ముష్కర మూకలకు ప్రతీకారం చెల్లించొద్దా? ఆ తీవ్రవాదులను మనకు అప్పగిస్తారా? ఈ కుట్ర వెనుకున్న మాస్టర్ మైండ్ ను చెరబడతారా? కాల్పులు వద్దని, పాకిస్తాన్ కాల్పులకు ఎదురుదాడి కూడా వద్దని, మనల్ని సంయమనం పాటించాలంటూ సర్ది చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రశ్నలకు ఏం జవాబు చెబుతారు? పాకిస్తాన్ ప్రపోజల్ కు ట్రంప్ అండ. వాస్తవానికి భారత సైన్యం సాగిస్తున్న ప్రతి దాడులకు తట్టుకోలేకపోతున్నామన్న పాకిస్తాన్ కు డొనాల్డ్ ట్రంప్ అండగా నిలిచాడు. భారత్ ఉగ్ర రూపాన్ని భరించలేకపోతున్నాం, మా దగ్గర ఆయుధ నిల్వలు నిండుకున్నాయని ట్రంప్ ను శరణు వేడితే భారత్ ను ఒప్పించారు డొనాల్డ్ ట్రంప్. కానీ మళ్లీ ఆయుధాలు అందగానే ఒట్టు తీసి గట్టున పెట్టింది పాకిస్తాన్. భారత్ కు నిజమైన మిత్రులు ఎవరు? కానీ ఈ యుద్ధ మేఘాల సమయంలో ఎవరు ఎటువైపో తేలిపోయింది. ఏ దేశం ఇండియా వైపు ఉంటుందో క్లారిటీ వచ్చింది. భారత్ కు మిత్రులు
మిత్రులెవరో శత్రులెవరో కూడా తేలిపోయింది. ఇటు భారత్ కు మిత్రదేశం అంటూ అమెరికా ఊదరగొడుతోంది, కానీ ఆర్థికంగా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో ఎవరు ఎటువైపో క్లారిటీ వచ్చేసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉంగ్ జోన్ పరోక్షంగా భారత్ కు మేలు చేసేలా వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తే చైనా అంతు చూస్తామంటూ దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో అంతర్జాతీయ సమాజం కోణంలో చూస్తే ఇదే హైలైట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.